హలో వివాస్, వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్లో లేటెస్ట్ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి వారణాసి మూవీ. లేటెస్ట్గా వస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం కొన్ని సాంగ్స్ షూట్ కంప్లీట్ అయినాయి. అలానే హీరోయిన్ కూడా సాంగ్స్ కంపోజింగ్ మీద ఫోకస్ చేసిన సమాచారం. అలానే రాజమౌళి ప్రస్తుతం కొన్ని యాక్షన్ సీక్వెన్స్ని చిత్రీకరిస్తుండగా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కోసం 150 ట్యాంకర్ నీళ్ళు ఆర్గా దానికి GHMC నేలెక్కించారంట. ప్రస్తుతానికి ఈ యాక్షన్ సీక్వెన్స్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. వీలైనంత త్వరగా ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉందని చేయాలని చూస్తున్నట చిత్ర యూనిట్. తర్వాత వచ్చి రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది. ట్రైలర్ చూస్తే మరి కథలో కొత్తదనం లేదు. అదే స్పోర్ట్స్ డ్రామా, అంటరాంతనం, చిన్న చూపు, ఊరు కోసం వెలిగిన ఒక యువకుడి కథ. చూసిన కథ అనిపిస్తుంది. మరి బుచ్చిబాబు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో, స్క్రీన్ పై ఎలా మెప్పిస్తాడో చూడాలి. లేదంటే పెద్ద సినిమా రిలీజ్ అవ్వడం కష్టం. తర్వాత డ్రాగన్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ తారాగణంతో వస్తున్న సినిమా డ్రాగన్. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో వస్తున్న సినిమా డ్రాగన్. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ అయితే మాత్రం 1000 కోట్ల ప్లస్. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. హరిశంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, రాజశేఖర్ శ్రీనారాయణ హీరో హీరోయిన్గా నటించిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఉగాది రిలీజ్ అవ్వగా ఫ్లాప్గా నిలిచింది. బడ్జెట్లో సగం కూడా రికవర్ చేయలేక ఈ సినిమా చేతికి పడిందని చెప్పాలి. అలానే దురంధర్ పోటీ కూడా బాగా దెబ్బతీసింది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి అందుబాటులో ఉంది. తర్వాత శర్వానంద్ బైకర్. మోటార్ సైకిల్ స్పోర్ట్స్ డ్రామాలు వచ్చిన ఈ సినిమా పేలమైన కథాకథనాలు, ప్రెడిక్టబుల్ నెరేటివ్ స్క్రీన్ ప్లేతో జనాలు మెప్పించలేక చేతికి పడింది చెప్పాలి. బడ్జెట్ రికవర్ చేయలేక సినిమా ఫ్లాప్గా నిలిచింది. నారి నరవమరే సినిమాతో వచ్చిన హిట్ కొట్టిన సినిమాకి ఫ్లాప్ అని చెప్పాలి. తర్వాత డార్లింగ్ రిలీజ్ కలెక్షన్స్. వరల్డ్ వైడ్ ఈ సినిమా 9 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. తర్వాత రీసెంట్గా దళపతి విజయ్ని కమల్ హాసన్ కలిసి అభినందించారు. ఆయనతో ఫోటోలుగా దిగారు. మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఘనమైన విజయం సాధించిన దళపతి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సీఎంగా బాధ్యత వహిస్తున్న తర్వాత కల్కి 2 ఈ సినిమా షూటింగ్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది. అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ మీద కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. త్వరలో ప్రభాస్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా నుంచి దీపికా పడుకునే తప్పుకోవడంతో ఆమె ప్లేస్లో దాదాపు సాయి పల్లవిని తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం. మిగతా క్యాస్ట్ అలానే కొనసాగే అవకాశం ఉంది. ఈ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ కొత్త లుక్లో కనిపించే అవకాశం ఉందని సమాచారం. లెస్ బియర్డ్ హెయిర్ స్టైల్తో కనిపించే అవకాశం ఉందట. నాకు చూడాలి. తర్వాత డకాయిట్. అరివిశేష్ హీరోగా, మునాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన సినిమా డకాయిట్. భారీ అంచనా మధ్య రిలీజ్ అయిన సినిమా ఫ్లాప్గా నిలిచింది. జనాలను మెప్పించడంలో విఫలమని చెప్పాలి. పేలమైన కథాకథనాలతో జనాన్ని విసుగు పుట్టించి సినిమా ఫ్లాప్గా నిలిచింది. అరివిశేష్కి ఇది ఒక ఊహించని దెబ్బ అని చెప్పాలి. ఈ సినిమాతో హిట్ కొద్దామని చూస్తే ఫ్లాప్గా నిలిచింది. 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని తీస్తే ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత గురచారి 2 చేయబోతున్నారు అరివిశేష్. తర్వాత కల్కి 2. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో గతంలో అర్జున్ రెడ్డి ఫ్రేమ్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ గెస్ట్ అపీరెన్స్ ఇవ్వగా కల్కి 2లో నవీన్ పులిశెట్టి, నానిలు గెస్ట్ అపీరెన్స్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. తర్వాత ప్యారడైస్. నాని హీరోగా శ్రీకాంత్ ఓలేర్ దర్శకత్వం వస్తున్న సినిమా ప్యారడైస్. ఈ సినిమా ప్రస్తుతానికి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. ఆగస్టు 21న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయగా మోహన్ బాబు ఈ సినిమా విలన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కాబట్టి ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడానికి ప్రధాన కారణం. అందుతున్న సమాచారం ఏంటంటే ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయటం, రీషూట్ చేయటం వల్ల ఈ సినిమా లేట్ అవుతుందని సమాచారం. అదేం లేదని, చిత్రంలోని సన్నివేశాలు ఇంకా షూట్ చేయకపోవటం వల్ల ఈ సినిమా బ్యాలెన్స్ ఉందని చిత్రం యూనిట్ చెబుతున్నాయి. మరి చూడాలి ఇది ఎంతవరకు నిజం. ప్రస్తుతానికైతే సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన ఆయాషేర్ సాంగ్ కూడా మంచి
వ్యూస్ని సాధించి మంచి పేరు పొందాయి. ఈ నెల 23న అక్కినేని నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చి 40 సంవత్సరాలు పూర్తయినాయి. ఆయన కెరీర్లో ఎన్నో మరుపు తగ్గ సినిమాలు ఉన్నాయని చెప్పాలి. తెలుగుతో పాటు ఇండియన్ ఆడియన్స్ని మెప్పించిన ఎవర్గ్రీన్ మన్మధుడు అంటే ఆయనే. శివ, మన్మధుడు వంటి అనేక సినిమాలు చేశారు. రీసెంట్గా కేవన్ ప్రొడక్షన్స్లో బాబీ దర్శకత్వం చిరంజీవి హీరోగా 150 ఇయర్స్ సినిమా పూజ సినిమా స్టార్ట్ అయింది. ఇంకా రవితేజ సినిమా విషయంలో వస్తే ఆయన రీసెంట్ చేస్తున్న సినిమా ఇరుముడి. శివ నిర్మాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ నటిస్తున్న సినిమాలో మల్లెపూల పాలకి సాంగ్ని పెడుతున్నట్టు అఫీషియల్గా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో ఇది ఒక చాలా పవిత్రమైన సాంగ్ అని చెప్పాలి. సినిమాకి బాగా షూట్ అవుతుంది. మరి డీటెయిల్ ఏంటి రచన చేస్తూ చూడాలి. అలానే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న సమాచారం. బెంగాల్ ట్రావెల్ గారి తర్వాత వీళ్ళిద్దరు ఇప్పుడు కలిసి చేయలే. ఇంకా ర్యాపో 23 ఫస్ట్ లుక్ పోస్టర్ రీచ్ చేశారు. దీనికి హీరో డైరెక్టర్ కూడా పోతినేని అవటం విశేషం. టాక్సీ విషయానికి వస్తే సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సింది, కానీ పోస్ట్ పోని జూన్ 4కి డేట్ మార్చారు. అది కూడా పోస్ట్ పోని మళ్ళీ కొత్త డేట్ ప్రకటిస్తామని చిత్రం యూనిట్ ప్రకటించారు. ఈ సినిమా ఇప్పుడు మార్చిలో ఉగాదికి సందర్భంగా రిలీజ్ అవ్వాల్సింది, కానీ చాలా పోస్ట్ పోన్స్తో ఈ సినిమా వాయిదా పడ్డది. ప్రస్తుతంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే యూనివర్సల్ రిలీజ్ కోసం మేము వెయిట్ చేస్తున్నామని, అందుకే సినిమాని పోస్ట్ పోన్ చేసామని చెప్తున్నారు. మరి ఎంతవరకు పోస్ట్ పోన్ అవుతుందో చూడాలి. తర్వాత రీసెంట్గా టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వస్తే డిస్ట్రిబ్యూటర్స్ గొడవ కొనసాగుతూనే ఉంది. ప్రాఫిట్స్లో షేర్ ఇవ్వాలని ప్రీమియర్ షో నుంచి ప్రాఫిట్లోంచి షేర్ ఇవ్వాలని డిస్ట్రిబ్యూషన్ గొడవ చేయగా అది కుదరదని కొంచెం టైం కావాలని ప్రొడ్యూసర్ గొడవ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా గొడవ అయిపోయేంత వరకు ప్రీమియర్ షోస్ మేము ఏమని డిస్ట్రిబ్యూటర్లు చెప్పగా దానికి మేము ఒప్పుకోలేమని ప్రొడ్యూసర్స్ గొడవ చేస్తున్నారు. మరి ఇది ఎలా అవుతుందో చూడాలి. దిస్ ఇస్ ద న్యూస్. థ్యాంక్స్.